अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वलाक़िबतु लिल्मुत्तक़ीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन व मन तबिअहुम बि इहसानिन इला यौमिद्दीन अम्मा बअद। అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలో గత ఎపిసోడ్లో మనం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రేమలో హద్దు మీరటం, మితి మీరటం, గులు చేయటం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు మనం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాలాంటి మానవులే అల్లాహ్ యొక్క సృష్టిలో ఒక సృష్టి అని తెలుసుకున్నాం. కానీ దానికి అర్థం మాలాగా సాధారణమైన వ్యక్తి ఆయన కాదు. ఆయన విషయంలో, ఆయన ప్రేమ విషయంలో గులు చేయకూడదు, హద్దు దాటకూడదు, మితిమీరకూడదు. అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతల గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. అబూ తయ్యిబ్ అషాజిలి తన పుస్తకం అల్ అర్బఈన్ ఫీ ఖసాయిసి నబీయిల్ అమీన్ లో 40 కంటే ఎక్కువ ప్రత్యేకతలు ప్రస్తావించారు. అలాగే గొప్ప పండితులు మూసా బిన్ రాషిద్ అల్ ఆజిమి ఆయన తన పుస్తకం అల్ జామి ఫిల్ ఖసాయిస్ లో ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో 100 కంటే ఎక్కువ ప్రత్యేకతలు ప్రస్తావించారు. కాకపోతే ఈరోజు మనం కొన్ని మాత్రమే క్లుప్తంగా తెలుసుకుందాం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మొదటి ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఖాతమున్ నబియీన్, ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసేవాడు, అంతిమ దైవ ప్రవక్త. ప్రవక్తల పరంపర ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో సమాప్తమైంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అహ్జాబ్ ఆయత్ నంబర్ 40లో ఇలా సెలవిచ్చాడు, మా కాన ముహమ్మదున్ అబా అహదిన్ మిర్ రిజాలికుం వలాకిన్ రసూలల్లాహి వ ఖాతమన్ నబియ్యీన్ వ కాన అల్లాహు బికుల్లి షైఇన్ అలీమా. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ మగవారిలో ఎవరికి తండ్రి కాదు, అయితే ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు, ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే చివరివాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిదీ తెలిసినవాడు. అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మొదటి ప్రత్యేకత ఏమిటంటే ఆయన అంతిమ దైవ ప్రవక్త, చిట్ట చివరి దైవ ప్రవక్త. ప్రవక్తల పరంపర ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో సమాప్తమైంది. అలాగే ఇంకో ప్రత్యేకత ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇచ్చిన షరీఅత్ అది చివరి షరీఅత్. ఇస్లాంలో చివరి షరీఅత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లందే. ముందు ప్రవక్తలకు ఇవ్వబడిన ధర్మశాస్త్రాలు, షరియత్ అంటే ధర్మశాస్త్రం, ముందు ప్రవక్తలకు, పూర్వ ప్రవక్తలకు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఆ ప్రవక్తలకు ఇవ్వబడిన ధర్మశాస్త్రాలు అప్పటి అవసరాలకు తగిన విధంగా హెచ్చు తగ్గులు జరుగుతూ వచ్చాయి. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇవ్వబడిన షరీఅత్ సంపూర్ణమైనది. ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు. ధర్మం ఇప్పుడు ప్రళయం వరకు ధర్మమే, అధర్మం ప్రళయం వరకు అధర్మమే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా మాయిదా ఆయత్ 3లో ఇలా తెలియజేశాడు, అల్ యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి
వరజీతు లకుముల్ ఇస్లామ దీనా. ఈరోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను, ఇంకా ఇస్లామును మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఏ ధర్మశాస్త్రం ఇచ్చాడో, ఏ షరియత్ ఇచ్చాడో అది చివరి షరియత్. ఆ తర్వాత ఇంకో షరియత్ రాదు. అలాగే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రత్యేకతలో ఒక ప్రత్యేకత, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశం విశ్వవ్యాప్తమైనది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశం విశ్వవ్యాప్తమైన సందేశం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అరాఫ్లో ఇలా తెలియజేశాడు, కుల్ యా అయ్యుహన్ నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఆ. ఓ ప్రజలారా, నేను అల్లాహ్ తరపున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. అందరి వద్దకు అంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశం నిరంతరమైనది. ప్రళయం వరకు రాబోయే అన్ని కాలాల వారి కోసం, అందరి కోసం. ప్రళయం వరకు రాబోయే అన్ని కాలాల వారి కోసం, అందరి కోసం. కానీ పూర్వం ప్రవక్తలు ప్రత్యేక జాతి కోసము, ప్రత్యేక ప్రాంతం కోసము పంపబడ్డారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఅన్, ప్రళయం వరకు రాబోయే అన్ని కాలాల వారి కోసం, అందరి కోసం. అలాగే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన దివ్య గ్రంథం ఖురాన్ సురక్షితమైన గ్రంథం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ హిజ్ర్లో ఇలా చదివించాడు, ఇన్నా నహ్ను నజ్జల్నా దిక్ర వ ఇన్నా లహు లహాఫిదూన్. మేమే ఈ ఖురాన్ను అవతరింపజేశాము, మరి మేమే దీనిని రక్షిస్తాము. అంటే మార్పులు చేర్పులకి గురి కాకుండా పవిత్రంగా సురక్షితంగా ఉంది ఖురాన్ గ్రంథం. అలాగే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర సురక్షితంగా ఉంది. ఖురాన్ మరియు ప్రామాణిక హదీసులలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పూర్తి జీవిత చరిత్ర భద్రంగా సురక్షితంగా ఉంది. అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తలందరిలోకెల్లా వారి ఔన్నత్యం మహత్తరమైనది. అలాగే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇమాముల్ అంబియా. ఎప్పుడైతే ఇస్రా మరియు మిఅరాజ్ జరిగిందో, గగనయాత్ర, బైతుల్ మఖ్దిస్లో ప్రవక్తలందరికీ నమాజులో నాయకత్వం వహించారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే ఆయన యొక్క ప్రత్యేకతలో ఇస్రా మరియు మిఅరాజ్, ఈ ప్రయాణం, ఈ సంఘటన, అది ఖురాన్లో సూరా బనీ ఇస్రాయిల్ ప్రారంభంలోనే ఉంటుంది. అలాగే అల్ కౌసర్ కి వారసుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, ఇన్నా అఅతైనాకల్ కౌసర్. నిశ్చయంగా మేము నీకు కౌసర్ను ప్రసాదించాము, సరస్సు. అలాగే ఆయన ప్రత్యేకత ఏమిటంటే, ముస్లిం గ్రంథంలో ఒక హదీస్ ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, అన సయ్యిదు వలది ఆదమ యౌమల్ ఖియామా. రేపు ప్రళయ దినాన నేను ఆదం సంతానానికి, అంటే మానవులందరికీ నేను నాయకత్వం వహిస్తాను. వ అవ్వలు మన్ యన్షక్కు అన్హుల్ ఖబర్. అందరికంటే ముందు సమాధి నుంచి లేపబడేది నేనే. అలాగే వ అవ్వలు షాఫిఇన్. రేపు ప్రళయ దినాన అందరికంటే ముందు సిఫారసు చేసేది నేనే. వ అవ్వలు ముషఫ్ఫఇన్. మరియు అందరికంటే ముందు సిఫారసు స్వీకరించబడేది నా సిఫారిష. ఇది ప్రవక్త గారి ప్రత్యేకత. ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. అలాగే ఒక హదీస్ ఈ విధంగా ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఇన్నా అవ్వలు మై యుఫ్తహు లహు బాబుల్ జన్నా. అంటే
స్వర్గ ద్వారం అందరికంటే ముందు తెరవబడేది నా కోసమే. ఇది మహాప్రవక్త ముహమ్మద్ ప్రత్యేకత. ఈ విధంగా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. చివరి ప్రత్యేకత ఒక విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. అదేమిటంటే దరూద్ మరియు సలాం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు దైవ దూతలు ప్రవక్త వారిపై దరూద్ పంపిస్తున్నారు. అలాగే విశ్వాసులందరికీ ప్రవక్త గారిపై దరూద్ పంపండని ఆదేశం ఇవ్వడం జరిగింది. అల్లాహ్ సూరా అహ్జాబ్లో ఇలా సెలవిచ్చాడు, యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. అంటే దానికంటే ముందు ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ఆయన దూతలు కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై కారుణ్యాన్ని దరూదుని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా, మీరు కూడా అతనిపై దరూద్ పంపండి, అత్యధికంగా అతనికి సలాములు పంపుతూ ఉండండి. ప్రియ సోదరులారా, ఈ విధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రత్యేకతలు అనేకమైన ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటి మాత్రమే ఈరోజు మనం తెలుసుకున్నాం. మరిన్ని విషయాలతో ఇన్షాల్లా వచ్చే ఎపిసోడ్ తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.